బిగ్ బాస్ గత వారం కెప్టెన్సీ టాస్కులో కళ్యాణ్కి రీతూ చౌదరి అన్యాయం చేసిన సంగతి తెలిసిందే. ధీమాన్ పవన్తో చేతులు కలిపి తొలి రౌండ్లోనే కళ్యాణ్ని బయటికి పంపించేసింది. ఈ విషయంపై కళ్యాణ్ కూడా గట్టిగానే ఫైర్ అయ్యాడు. అటు ధీమాన్, ఇటు రీతూ ఇద్దరిపై కూడా కళ్యాణ్ చాలానే కామెంట్లు చేశాడు. నువ్వు నన్ను మోసం చేశావ్. బెస్ట్ ఫ్రెండ్ అన్నావ్ కదా, అలా ఎలా నన్ను ఫస్ట్లోనే తీసేమని చెప్పావ్ అంటూ రీతూపై చెలరేగిపోయాడు. ఇదంతా చూసి కళ్యాణ్ ఫ్యాన్స్ తెగ ఆనందపడిపోయారు. ఈ దెబ్బతో కళ్యాణ్ గ్రాఫ్ కూడా బాగా పెరిగింది. అయితే 2 రోజులు పూర్తికాకముందే మళ్లీ రీతూ వెనకాల పడ్డాడు కళ్యాణ్. తాజాగా వదిలిన ప్రోమోలో రీతూ దగ్గరికెళ్లి చెంపలు చేతిలో పట్టుకుని సారీ చెప్పేశాడు. నువ్వెందుకు సారీ చెప్తున్నావ్ ఇప్పుడు అని రీతూ అడిగితే మాట్లాడలేదు కదా అందుకని అంటూ తలమీద, బుగ్గలమీద చేతులేస్తూ మళ్లీ పులిహోర మొదలెట్టేశాడు. ఇక ఇదంతా ఎదురుగా కూర్చుని చూస్తూ తనూజ నవ్వుకుంది. ఇక కళ్యాణ్ సారీకి రీతూ చెప్పిన సమాధానం మామూలుగా లేదు. ఇంకోసారి నా మీద అరవకు, కావాలంటే రూంలోకి తీసుకెళ్లి తిట్టు అంటూ రీతూ అనేసరికి కళ్యాణ్ సిగ్గుపడిపోయాడు. ఇక ప్రోమోలో ఇమ్యూనిటీ టాస్క్లో తర్వాత ఏం జరిగిందో చూపించారు. అప్పటికే ధీమాన్, సుమన్ శెట్టి, దివ్య ఈ టాస్క్ నుంచి అవుట్ అయ్యారు. ఇక బెడ్ మీద రీతూ చౌదరి, తనూజ, ఇమ్ము, భరణి, కళ్యాణ్, దమ్ము, శ్రీజ మిగిలారు. రే ఇద్దర్నీ ఎత్తేయచ్చురా అంటూ తనూజ రీతూ గురించి కళ్యాణ్ అన్నాడు. ప్లీజ్ వద్దు అంటూ తనూజ బతిమాలింది. ఇంతలో రీతూ చౌదరిని ఎత్తి కింద పడేశారు కళ్యాణ్, ఇమ్ము, దమ్ము. ఆ తర్వాత ఇదే ఆఖరి రౌండ్ అంటూ బిగ్ బాస్ ప్రకటించాడు. ఆ సమయానికి ఇమ్ము, భరణి, కళ్యాణ్, శ్రీజ, దమ్ము బెడ్ మీద మిగిలారు. మన ముగ్గురిలో ఎవరికి ఎక్కువ ఓట్లు అయితే వాళ్ళని తోసేద్దామని భరణి సలహా ఇచ్చాడు. ఇది వినగానే ఫస్ట్ నుంచేమో టీంగా ఆడి ఇప్పుడు లాస్ట్కి వచ్చేసరికి ఎందుకిలా అంటూ రీతూ అరిచింది. ఎవరైతే మిగిలిపోతారో వాళ్ళని కదా మనం వదిలేయాలి అంటూ శ్రీజ చెప్పింది. నేను అయితే నీ పేరు అనుకున్నా శ్రీజ అంటూ ఇమ్ము చెప్పాడు. నేను ఒప్పుకోను అని శ్రీజ అంటుంటే భరణి వెంటనే కిందకి తోసేశాడు. దీంతో శ్రీజ అవుట్ అయిపోయింది. అలా అయితే నలుగురు కలిపి తనూజ పేరు చెప్పాం కదా, ఎందుకు తోయలేకపోయావ్ అన్నా. సారీ బాండ్స్ కదా, ఇప్పటికీ ఇంట్లో వాళ్ళందరూ చెప్తున్నారు ఎలా రేలంగి మావయ్యలా నటిస్తున్నావో అని చెప్పి అంటూ శ్రీజ ఎమోషనల్ అయింది.